ఒక అడవిలో రంగడు అనే ఊసరవెల్లి ఉండేవాడు. మామూలుగా ఊసరవెల్లి ఆకుమీద ఉంటే పచ్చగా, కొమ్మమీద ఉంటే గోధుమ రంగులోకి మారుతుంది గదా. కాని మన రంగడికి ఒక విచిత్రమైన సమస్య ఉంది. అతనికి రంగులు మార్చడం అస్సలు వచ్చేది కాదు. అతను పచ్చటి ఆకుమీద ఉంటే ఎర్రగా మెరిసిపోయేవాడు, నల్లటి బండరాయి మీద ఉంటే పసుపు రంగులోకి మారేవాడు. దీంతో అడవిలో జంతువులన్నీ అతని చూసి నవ్వేవి. చూడు, డిస్కో లైట్లాగా ఎలా మెరుస్తున్నాడో అని ఎగతాళి చేసేవి. పాపం రంగడు చాలా బాధపడేవాడు. రంగడు తన రంగుల వల్ల ఎక్కడా దాక్కోలేకపోయేవాడు. ఒకరోజు అడవిలోకి వేటగాళ్లు వచ్చారు. వాళ్లు జంతువులను పట్టుకోవడానికి వలలు పన్నారు. అడవిలో ఉన్న కుందేళ్లు, జింకలు అన్నీ భయంతో ఒక గుహలో దాక్కున్నాయి. కాని వేటగాళ్లు ఆ గుహవైపు రావడం చూశాయి. ఇప్పుడు బయటికి వెళితే చంపేస్తారు, లోపల ఉంటే దరికిపోతారు. అప్పుడు మన రంగడికి ఒక ఐడియా వచ్చింది. వాడు గుహ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. వేటగాళ్లు దగ్గరికి రాగానే రంగడు భయంతో టెన్షన్ పడిపోయాడు. ఆ టెన్షన్లో వాడు ఒకేసారి ఎరుపు, పచ్చ, నీలం, పసుపు అలా రకరకాల రంగుల్లో వేగంగా మారిపోవడం మొదలుపెట్టాడు. అడవిలో అలా లైటింగ్ రావడం చూసి వేటగాళ్లు భయపడిపోయారు. బాబోయ్, ఈ గుహలో ఏదో దయ్యముంది, కళ్ళు ఎలా మెరుస్తున్నాయో చూడండి అని భయపడి పారిపోయారు. అలా రంగడు తన రంగుల లోపంతోనే అందరి ప్రాణాలు కాపాడాడు. అప్పట్నుంచి అడవిలో జంతువులన్నీ రంగడిని సూపర్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టాయి. నీతి: నీ బలహీనతే నీ బలం కూడా కావచ్చు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు.